స్టార్ట్ అయింది ఓకే ఓకే సార్ ఆపేట్ సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా తీర్చిదిద్దాలని చెప్పి కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించడం, గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు బంధు ఏర్పాటు చేయటం, రైతు బీమా ఏర్పాటు చేయటం, రైతు వేదికలు ఏర్పాటు చేయటం, రైతులకు సూచనలు ఇచ్చేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమించడం, ఈ తీరుగా 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించి దేశానికే అన్నం పెట్టే రైతాంగానికి రాజుగా తీర్చిదిద్దితే 10 ఏళ్లలో రైతులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి పరిస్థితి నుంచి గత 10 నెలల నుంచి 10 ఏళ్ళ పాలనలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే 10 నెలల కాలంలో దండుగా అని చెప్పి రైతులందరూ కూడా అనేక రకాలుగా బాధపడుతున్నారు. ఈరోజు చూస్తే ఎక్కలేని విధంగా రైతులపైన కక్ష సాధింపుతోని రైతులు వ్యవసాయం చేసుకొని పొట్టగూటి కోసము కూలీనాలి చేసుకొని తమ సొంత పొలాలలో పంటలు పండిస్తుంటే ఈరోజు వారి పొలాలను గుంజుకొని ఫార్మసిటీ పేరిట, ఇండస్ట్రీస్ పేరిట వారి పొలాలను లాక్కొనడం ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. లాక్కొనడమే కాకుండా ప్రతిఘటిస్తే ఆ రైతులపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా
జైలులో ఉంటే వారు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సంఖ్యలు లేచి ఇటు ఆసుపత్రికి తీసుకుపోవటాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. అందుకే ఈరోజు రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రైతాంగ హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో రైతుల పక్షాన ఈ గులాబీ దండు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఉన్నటువంటి వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంతటితో మేము ఆగము. అటు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఖచ్చితంగా ఈ అంశాలను అసెంబ్లీలలో లేవదీస్తాం. అదేవిధంగా బయట రైతాంగానికి అండగా ఉండేదానికి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రకాలుగా అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేవలం రైతాంగానే దగా చేయడం కాదు, ఈరోజు సంవత్సరం కింద మరి ప్రభుత్వంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి ఇటు రైతాంగాన్ని, విద్యార్థులను, మహిళలను, యువకులను, అన్ని వర్గాల ప్రజలను దగా చేసి ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా మరి ప్రజలకు అండగా ఉంటాం. మా నిరసన కార్యక్రమాలు మరి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేము ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా మేము నిలదీస్తుంటే మా పార్టీ శ్రేణులపైన మనోధైర్యం దెబ్బతీసే విధంగా మా నాయకులను అక్రమ కేసులు బనాయించి జైలుకు పాలు చేయడం చూస్తున్నాం. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని వేల మందిని మీరు జైల్లో పెట్టినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు న్యాయం అయ్యే వరకు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు మరి అమలయ్యే వరకు కూడా మేము అడుగున మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులపై జరుగుతున్నటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి వినయన్న గారి నాయకత్వంలో ఇక్కడ మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. ఇలా మహిళల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని మరి ప్రజలు గమనించాలని మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల విషయానికి వస్తే ఇలా లగచెర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించి ఇలా ఫార్మాసిటీ పేరుతోటి వాళ్ళ అల్లుడికి మరి ఫార్మా కంపెనీలను పెట్టాలనే దురుద్దేశంతో మరి కొడంగల్లో మరి లగచెర్ల యొక్క భూములను లాక్కోవడం కోసం మరి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో బంధించి ఇలా వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏ లక్ష్యం కోసమైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో అవన్నీ కూడా తుంగలో తొక్కి అన్ని వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజలపైన ఉంది, మేధావులపైన ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మరి కేసీఆర్ నాయకత్వంలో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో అనేక దేశంలోనే అలాగే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ను తీసుకొచ్చి రైతాంగానికి అందించినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ గారు. ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాగే మరి రైతులకు ఉచితంగా కరెంటు కావచ్చు, మరి నాణ్యమైనటువంటి ఎరువులను విత్తనాలను అందించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మరి ఈ 10 సంవత్సరాలు మరి కేసీఆర్ యొక్క నాయకత్వంలో రైతులను రాజును చేసినటువంటి ఘనత మరి అది కేసీఆర్కే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చి రైతాంగానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీని
మరి అమలు పరచకుండా ఈ తెలంగాణ ప్రజలకు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తగిన గుణపాఠం చెప్పాలని మీ ద్వారా మరి విద్యార్థి లోకానికి కావచ్చు, యువకులకు కావచ్చు, మేధావులకు కావచ్చు మరి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ అక్రమ లగ్చర్ల యొక్క రైతుల యొక్క కేసులు ఎత్తేసేంత వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వినయన్న